20:5. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. రోగం వచ్చింది, చచ్చిపోతాడు, ఇంకా బ్రతకలేడు. ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఏడుస్తా ఉన్నాడు. ఎందుకు? పశ్చాత్తాపంతో. ఎప్పుడు వచ్చిందా పశ్చాత్తాపం? సస్తావు, ఇక బ్రతకవు, నువ్వు అయిపోయింది నీ పని అన్నప్పుడు అప్పుడు కంట్లోంచి నీళ్ళు. అప్పటిదాకా ఎట్లా ఉన్నాడు? ఇప్పుడు కాకపోతే మనం అట్లనే ఉన్నాం కదా. ఇప్పుడు కాదు, రేపు, ఎల్లుండి పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాం. ఏంటది? నీ విశ్వాసాన్ని, నీ భక్తిని, నీ ప్రార్థనా జీవితాన్ని, నీకు రావాల్సిన ఘనత, నువ్వు పొందవలసిన అధికారము, వీటిని అంతా పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే జ్ఞానము లేక నశించిపోతున్నాం. జ్ఞానము లేదు. అందుకే ఏమన్నాడు ఇక్కడ? అతనితో, నీ పితరుడైన దావీదునకు దేవుడవు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. హల్లెలూయా. చదవమ్మా. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదు. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. దేవునికి మహిమ కలుగును. ఇర్మియా 30:17. వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. ఏమంట? వారు ఎవ్వరును లక్ష్య పెట్టని సియోను అనియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నాను. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఎప్పుడైతే నీ హృదయాన్ని నువ్వు మార్చుకొని పూర్తిగా నువ్వు దేవుని తట్టు తిరుగుతావో, నీ ప్రార్థన దేవుడు వింటాడు, నీ మూలుగులు దేవుడు వింటాడు, నీ కన్నీరు చూస్తాడు. ఆయన నీకు సహాయం చేయడానికి వస్తాడు. నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరముకి ఎక్కిపోవుదువు. తర్వాత ఇర్మియా 30:17. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. నీ గాయములను మాన్పెదను. నీ హృదయానికి ఉన్న గాయము, నీ శరీరానికి ఉన్న గాయము, నీ జీవితంలో ఉన్నటువంటి గాయాలు అన్నీ కూడా నేను మాన్పుతాను. నీ దేశానికి ఉన్నటువంటి రోగాన్ని నేను తీసివేస్తాను, శాపాన్ని నేను కొట్టివేస్తాను. మరి ఆయన ఇచ్చినటువంటి వాక్కు ఇదే అని తెలియజేస్తూ ఉన్నాడు. నేను నీకు ఆరోగ్యం కలుగజేస్తాను. ఎంతమంది నమ్ముతున్నారు? నువ్వు అప్పుడు దేవుని అడగాల. నీ జీవితాన్ని మార్చుకొని పూర్తిగా దేవుని వైపు తిరిగి, ఇదిగో నీ ప్రార్థన ఎట్లా ఉంటుందంటే, అప్పుడు నువ్వు మొక్కలు ఉంటున్నావా, ఇంకా నీ శత్రువులకు వణుకుపుడుతుంది చూడు. నువ్వు ప్రార్థనకు సిద్ధపడుతున్నావా, ఇంకా నీకు ఆటంకాలు మొదలవుతాయి. జయించాలి వాటన్నిటిని. కొన్ని రోజులు అట్లనే ఉంటుంది, కొన్ని రోజులు సమస్యలు వస్తాయి, కొన్ని రోజులు ఇబ్బందులు వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథం 40:29. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. ఎంతమంది రోజు వ్యాధి రోగముల చేత సొమ్మసిల్లిపోయారు, అంటే విసిగిపోయారు. ఇంకా నాకు అవ్వట్లేదు బ్రదర్ ఈ షుగర్తో, నాకు అవ్వట్లేదు బ్రదర్ ఈ బీపీ, నాకు అవ్వట్లేదు అన్నవాళ్ళు, ఈరోజు దేవుడు మీ జీవితంలో, మీరు ఇంకా నేను జయించలేని వీటిని, ఇక చాలు ఈ కష్టాలని మీరు చేతులు ఎత్తారు. కానీ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మిమ్మల్ని అడిగాడు. ఆశతో విశ్వాసంతో చేతులు పైకెత్తినందున ఇదిగో దేవుని మాట, ఈ రోజు నుండి ఈ చేతులు ఎత్తిన వారి జీవితంలో ఆ వ్యాధి, ఆ రోగము, ఆ బలహీనత
యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో వేరుతో సహా మాడిపోవునగాక, అది బూడిదై వెళ్ళిపోవునగాక. ఆ శరీరానికి ఆరోగ్యము, ఆ శరీరానికి స్వస్థత కలుగును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.